ఇంత స్కాములు చేశారు. ఇక విడతల రజనీ వాళ్ళు 151 మంది ఎమ్మెల్యేలు చేసిన స్కాములు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రజనీ మీద కేసు నమోదైంది. విజయవాడ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఎడ్లపాడు స్టోన్ క్రషర్ దాంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న దాంట్లో. రోజా మీద కేసు నమోదైంది. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా దగ్గరగా 100 కోట్ల పైగా స్కామ్. అందులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, రోజా అత్త, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అల్లుడు. ఎవరితో ఆడారు? ఆ 11 మంది ప్లేయర్లు బాగా ఆడారు. 5 ఏళ్ళు ఈ 11 మంది ప్లేయర్లు, 11 మంది కాదు 151 మంది ప్లేయర్లు బాగా ఆడితే 11 మంది వచ్చారు. ఈ 11 మంది దొంగల్లాగా అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారు. అవును, ఈరోజు స్పీకర్ గారు కూడా సభలో చెప్పారు. అసలు అంత దౌర్భాగ్యం ఏంటండి? అసలు అసెంబ్లీలో అడుగు పెట్టారు అంటే వాళ్ళకి అర్హత ఉన్నట్టే. సార్, అసెంబ్లీకి వచ్చి ఒక ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇప్పుడు మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీరు వచ్చి ప్రజల గురించి సమస్యల గురించి మాట్లాడకపోతే మీకు ఒక్కొక్కరికి 1,25,000 జీతాలు 11 మందికి ఎందుకు ఇవ్వాలి చెప్పండి? అంటే జీతాల కోసమే సంతకాలు పెడతాను వాళ్ళు. ఏంది నువ్వు జీతాల కోసమే వస్తున్నట్టున్నావు, ప్రజల సమస్యల గురించి ఎందుకు మాట్లాడట్లా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రతిపక్ష హోదా నీకు ప్రజలే ఇవ్వనప్పుడు ఇప్పుడు ఎందుకని నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావట్లా? ఇప్పుడు జగన్ పులివెందుల ఎమ్మెల్యే కదా సార్, మరి పులివెందుల్లో సమస్యలు ఉంటాయి కదా, ఎవరు మాట్లాడతారు? చెప్పాలి కదా. ఆల్రెడీ డిప్యూటీ స్పీకర్ గారు చెప్పారు, నువ్వు అసెంబ్లీకి రాకపోతే పులివెందుల్లో బై ఎలక్షన్లు వస్తాయి అన్నారు. వస్తాయి, ఖచ్చితంగా రావచ్చు. ఈసారి అక్కడ బీటెక్ రవి గారు గెలుస్తారు. అక్కడ ఎలక్షన్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎంతో మార్పులు. 23 సీట్లు దాదాపుగా 164 వచ్చినాయి అంటే చూడండి కూటమిలో భాగంగా. మరి అంతే కదా, 151 ఎక్కడ, 11 ఎక్కడ, 23 ఎక్కడ, 161 ఎక్కడ. సరే 11 ఇచ్చిన తర్వాత ప్రజల గురించి మాట్లాడడానికి అసెంబ్లీకి రమ్మన్నారు. నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, నాకు సీఎంతో పాటు సమానంగా నన్ను గౌరవించాలా? అసలు నువ్వు ఎలకన పట్టుకోవటానికి 1 కోటి రూపాయలు, ఎగ్ పఫ్ఫులు తినటానికి 3.5 కోట్లు, నిమ్మరసం తాగటానికి 70 లక్షలు, ఇంటి చుట్టూ కంచె వేసుకోవటానికి ఎంత ఖర్చు పెట్టావు? సరిహద్దు రాళ్ల మీద ఇక ఋషికొండ మీద నువ్వు కట్టిన అద్భుతమైన కట్టడంలో ఈ బాత్రూంలో కానీ ఆ ఫ్యాన్ కానీ, బాత్రూంలో కూర్చుంటే బీచ్ కనపడాలి అన్న ప్లాన్ ఉందో చూసావు, అది హైలైట్. అదే బాత్రూంలో మసాజ్ టేబుల్ ఉంది. దేనికోసం? మరి అక్కడ ఎవరితో నువ్వు ఎవరితో అక్కడికి వెళ్తున్నావో ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ కట్టించింది ఎవరంటే రోజా. దాంట్లో రోజా కొడుక్కి కారు గిఫ్ట్గా ఎందుకు ఇచ్చింది? అవును, ఇందులో తిరుపతి లడ్డు విషయంలో సిట్టు విచారణ ఇంకా పూర్తి అవ్వలేదా? ఆల్రెడీ 4 లోపలికి వెళ్ళారు. ఇంకా పైగా దస్తగిరిని సంవత్సరంలో చంపేస్తామంటున్నారు. అందరూ ప్రధాన సాక్షులు అందరూ 6 నెలలకు ఒకసారి 6 నెలలు చనిపోతాడు సరే. అభిషేక్ రెడ్డి అతను డాక్టర్కి ఆరోగ్యం బాగాలేక చనిపోయారు. డాక్టర్కి తెలియదా ఆరోగ్యం ఎంత జాగ్రత్త ఉంచుకోవాలనేది? చిన్నపాటి జ్వరం, అది 25 సంవత్సరాలు జ్వరం వచ్చి చనిపోయారు. రంగన్న విషప్రయోగం జరిగింది. ఎప్పుడు విషప్రయోగం జరిగింది? కూటమి అధికారంలో ఉన్నప్పుడు. వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు చనిపోయారు? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంతమంది చనిపోతున్నా, దస్తగిరిని చంపుతామని బెదిరిస్తున్నా కూడా ఎందుకని ఆ కేసు మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు తీసుకోలేకపోతున్నారో మాకే అర్థం కావట్లేదు. అంటే సాక్షులందరూ కూడా వరుస మరణాలు రావడం, ఆ కేసుని ఏమైనా పక్కన పెడుతున్నారా, లేకపోతే అవినాష్ రెడ్డి ఏమైనా ఇదే కేసులో ఇంకిద్దరు చనిపోతే ఈ కేసు క్లోజ్ అయిపోయింది. దస్తగిరి ఒకళ్ళు, అవినాష్ రెడ్డి ఒకళ్ళు, మర్చిపోయా ముగ్గురు, సునీల్ యాదవ్, ఈ ముగ్గురు చనిపోతే ఈ కేసు క్లోజ్ అయిపోయింది. చెప్పారుగా, వాళ్ళే చెప్పారు డైరెక్ట్గా, సంవత్సరంలో లేపేస్తామని చెప్పారు. అతని భార్యని డైరెక్ట్గా బెదిరించారు కదా 2 లేడీస్ వచ్చి. మరి అదే ఈ కూటమి ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తల మీద కూడా అటాక్లు అవుతున్నాయి సార్. అసలు మా బాధ ఏంటంటే టీడీపీ కార్యకర్తల్ని కోల్పోయామనే బాధ ఒకవైపు ఉంది. రీసెంట్గా కూటమిలో భాగమైన తర్వాత
నాగబాబు మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు పుండు మీద కారం జల్లినట్టు మాకు అనిపించింది. ఎందుకంటే మా కార్యకర్తలను కోల్పోయాము మేము అధికారంలో ఉన్నాక. అంటే మాకు అర్థం కావట్లేదు, మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తను కోల్పోవటం అనే కామనా? మాకు అర్థం కావట్లే. అది అధికారంలో ఉండి కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి అంటే మరి ప్రభుత్వ నిర్లక్ష్యమే కదా సార్. కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పార్టీది కదా. ఇప్పుడు నేను అనే మాట మీరే డైరెక్ట్గా చెప్పిన తర్వాత మాకు అర్థం కావట్లేదు, ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఆ కార్యకర్త చనిపోతే ముందు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారంట. నాకు ఇలా భయం ఉంది. అసలు ముందే చెప్పారంట, నన్ను చంపేస్తున్నారు, నా తల్లి మీద దాడి చేశారు, నా కుటుంబం సభ్యుల మీద దాడి చేస్తున్నారు, నన్ను చంపేస్తారు అని చెప్పిన తర్వాత కూడా అలాంటి వ్యక్తిని కాపాడుకోలేని పార్టీ అధికారంలోకి వచ్చినాక నీకు కంపెనీలు కావాలా కార్యకర్తలు కావాలా కిరణ్ అంటే, మాకు ముందు కార్యకర్తలు కావాలి తర్వాత కంపెనీలు కావాలి అని చెప్పి నేనైతే డైరెక్ట్ చెప్తాను. అంటే చాలామంది ఏమంటున్నారంటే పోలీసులు ప్రభుత్వాలు మారినా కూడా పాత రుచులు పోలేదో అంటున్నారు. మరి అవును, దాని గత 5 సంవత్సరాలుగా పంది కొక్కులు తిన్నట్టు తిన్నారు. మీకు ఇసుక మాఫియా జరిగిందని తెలుసు, కల్తీ మద్యం జరిగిందని తెలుసు, గంజాయి పంట 2 లక్షల ఎకరాల్లో వేశారు అని తెలుసు. అలాగే డ్రగ్స్ మీకు రీసెంట్గా అసలు ఎక్కడ గంజాయి దొరికింది అంటే దానికి ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీసు వైజాగ్. డ్రగ్స్ 25,000 కేజీల డ్రగ్స్ యువతని సర్వనాశనం చేయటానికి ఈ ట్యాబ్లు ఇవ్వటం కావచ్చు, కల్తీ మద్యాన్ని తీసుకురావటం కావచ్చు, ఎన్నో అరాచకాలు. అప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీసు మీద దాడి, చంద్రబాబు గారి ఇంటి మీద దాడి, ప్రతి ఒక్కరిని బూతులు తిట్టడం, నీ అమ్మ మొగుడు చెప్పాడా అంటాం, ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆ రోజు 5గురు లాగేసుకుంటే మీ ప్రతిపక్ష హోదా పోయిద్ది అన్న వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నారు. ఎమ్మెల్యే స్థాయికి పరిమితం అయిపోయి. ఒక ఎమ్మెల్యే అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఆయన ప్రతిపక్షం కావాలంటున్నారు కదా సార్. ప్రతిపక్షం కావాలా? ఎవరు ఇవ్వాలి నీకు ప్రతిపక్షం? ప్రజలు ఇవ్వాలా? ప్రజలు ఇవ్వలే కదా. నీకేమన్నా స్పీకర్ ఇస్తారనుకుంటున్నావా? డిప్యూటీ స్పీకర్ ఇస్తారనుకుంటున్నావా? డిప్యూటీ స్పీకర్ గారు తాను ఎంపీగా ఉన్న టైంలో హైదరాబాద్ నుంచి లాక్కొని వెళ్ళి గుంటూరు సిఐడి అధికారులు కొట్టి చంపేస్తామన్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు పెడితే ఇంత వట్టి తెల్ల. అదే కేసులో ఉన్న డాక్టర్ ప్రభావతి, దొంగ డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చిన ప్రభావతి గుంటూరు కొట్టపాడు ఏరియా మా ఇంటికి దగ్గరలో దాదాపుగా ఇంకా వైద్యం చేస్తా రోజుకి లక్షలు సంపాదిస్తుంది. ఎందుకని ఇంకా కేసు నమోదు చేయలే వాళ్ళ మీద? ఎందుకని నీరు గారుస్తున్నారు ఆ కేసు? మాకు అర్థం కావట్లేదు. కార్యకర్తల్ని కాపాడుకోలేకపోతున్నాం, కేసుల్లో ఉన్న వాళ్ళని లోపలేయలేకపోతున్నాం. అసలు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే, నేను చెప్తే ఎంఆర్ఓనే వింటలేదు అంటున్నారు. అసలు ఏం ప్రభుత్వం మారినా కూడా ప్రభుత్వ అధికారులు ఆ పాత రుచులు పోవట్లేదు. పోలీస్ అధికారుల నుంచి కానీ లేదంటే మీరు అన్నట్టు ఎంఆర్ఓ ఎంపీ ఆఫీసుల్లో కానీ ఎందుకు ఆ రుచులు ఎందుకు పోవట్లేదు? అదే విధంగా మీకు ఇప్పుడు డిఎస్సి కూడా ఉంది, ఈ నెలలో ఉంది. గవర్నమెంట్ టీచర్లు నాతో డైరెక్ట్గా అన్నమాట ఏంటంటే, జీతాలు తీసుకోవటానికి గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఉంటున్నారు కానీ చదువు చెప్పించుకోవడానికి విద్యార్థులు ఉండలేదని చెప్పి డైరెక్ట్గా చెప్పారు. విద్యార్థులంతా ప్రైవేట్ కాలేజీల వైపు ప్రైవేట్ స్కూళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు అని చెప్పారు. ఇలాంటి వాళ్ళకి తల్లికి వందనం ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు. ఓకే చెప్పారు కాబట్టి ఇవ్వాలి, కానీ ఇక్కడ డిఎస్సి పోస్టులో టీచర్లు ఉంటున్నారు కానీ విద్యార్థులు లేరు అనే బాధ నాకు ఉంది. విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకి వెళ్తున్నారు. మాకు అదే అక్కడ లక్షలు ఫీజులు కట్టించుకుంటా రీసెంట్గా చైతన్య కాలేజీ చూసాం. 100 రూపాయలు టీషర్ట్ కొని దాని మీద చైతన్య కాలేజీ లోగో వేసి టీషర్ట్లు 500కి అమ్ముతున్నారు. 500కి అమ్ముతున్నారు. మీరు బట్టలు మా దగ్గరే కొనాలా, పుస్తకాలు మా దగ్గరే కొనాలా, చదువు మా దగ్గరే చెప్పించుకోవాలా? ఇది వ్యాపార సంస్థల్లా మారిపోయినాయి విద్యా సంస్థలు. మరి గవర్నమెంట్ టీచర్లకు లక్షల జీతాలు గవర్నమెంట్లు వేస్తున్నాయి, అక్కడ విద్యార్థులు ఉండలేదు. ఏం చేద్దాం? గవర్నమెంట్ స్కూల్ని తీసేద్దామా?
వీళ్ళు ఫండ్స్ ఇస్తున్నారు కానీ ఊరక కూర్చోబెట్టి జీతాలు ఇవ్వలేం కదా అండి గవర్నమెంట్ స్కూల్లో టీచర్లకి. మరి అప్పుడు ప్రైవేట్ కాలేజీలే స్కూళ్ళు కాలేజీలే పెట్టండి, గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలు తీసేయండి, అప్పుడు వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన పనిలే కదా. ఊరక జీతాలు ఇచ్చేది దేనికి? ఎందుకంటే తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో తెలుసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు అసలు ఎల్కేజీ పిల్లవాడికి సీటు దొరకట్లే స్కూల్లో. ఎమ్మెల్యే సీటు దొరుకుతుంది రాజకీయ పార్టీ నాయకులకి, స్కూల్లో మా పిల్లవాడికి సీటు దొరకట్లేదు. దానికి కూడా ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్లు వెళ్తున్నాయి. మీకు అర్థం కావట్లా. తల్లిదండ్రి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తేనే ఎల్కేజీ స్కూల్లో సీటు దొరికిద్దంట. తల్లిదండ్రులు చేసుకోవాలి. అసలు ఇలాంటి స్కూళ్ళు ఉండి సరే ఇవన్నీ ఓకే, అప్పులు చేసి కానీ పొలాలు అమ్మి కానీ చదివించిన తర్వాత ఈ పిల్లోడికి బయట ఉద్యోగం ఇస్తున్నామా అంటే ఆ అబ్బాయికి మేము నిరుద్యోగ పింఛను ఇస్తామంటున్నారు.